ముత్యాల తీరనగరం, మచిలీపట్నం మన అభిమానం, అలల అలంకారం, చరిత్ర పరంపరం మచిలీపట్నం. హాయ్ అండి, నేను మచిలీపట్నం పూర్వ విద్యార్థిని. నా పేరు వజ్రయోగి. సీమంతం మూవీ అనే చలనచిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. నవంబర్ 14న మన మచిలీపట్నంలో సిరి వెంకట్ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మమ్మల్ని అందరూ వచ్చి సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. మా మూవీ టీంతో ఈరోజు మీ మచిలీపట్నం ముందుకు వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఫస్ట్ సినిమా అండి. నేను ప్రజెంట్ సింగపూర్లో ఉంటాను సార్. సింగపూర్లో నేను లీవ్ పెట్టి ఈ సినిమా చేయటం జరిగింది. సినిమా మీద ఉన్న ప్యాషన్తో మా డైరెక్టర్ ఫ్రెండే, కాలేజ్ మేటు. మేమిద్దరం చదువుకునే రోజుల్లో నువ్వు డైరెక్టరా, నువ్వు హీరో అని అనుకుని చాలా సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేర్చుకోవడానికి దేవుడు మాకు సహకరించాడు. అట్లా కంప్లీట్ చేసి వితిన్ ద టైం, చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేసి మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం చాలా కష్టం. ఆ కష్టాన్ని కూడా అధిగమించడానికి మా ఒక పవర్ఫుల్ ఇదిగా దేవుడు మా వెనకాల ఉన్నాడు. అలాగే ఈ బందర వాస్తవులు గాయత్రి గుడిసేవ సౌమ్య గారు ప్రొడ్యూసింగ్ చేసి ఈ సినిమా రిలీజ్ చేయడానికి కూడా మాకు సహకరించారు. నేను ఇక్కడే లిటిల్ ఫర్ ది లీడర్ స్కూల్లో చదువుకున్నానండి, బొర్రా సెల్మయ్య గారి స్కూల్లో. నేను 10th ఈ 3 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము. నాకు బందర్లో ప్రతి ఒక్క సందు అన్నీ తెలుసు. సైకిల్ వేసుకుని తిరిగేవాడిని. అన్ని సందులు మనకి ఏరియాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పీవీఆర్ మాల్ కట్టారు, డీమార్ట్ కట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కేఎఫ్సి ఇవన్నీ వచ్చినాయి. ఇలాగే మన బందర్ బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. నేను కూడా బందర్ని ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే మన బందరు అందరితో పాటు డెవలప్ అవ్వాలి. డెవలప్ అయ్యి ఒక సిటీగా, టౌన్ నుంచి ఒక సిటీగా మారాలనే నా ఉద్దేశం. అందుకనే మేము బందర్ ముందుకు వచ్చి మన సినిమాని ఇక్కడి నుంచి మేము తీసాం. మనలో కూడా కళాకారులు ఉన్నారు, పైకి వెళ్దాము అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడానికి, మమ్మల్ని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుని పైకి ఎదగటానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అనేది మాకు చిన్న కోరిక, ఆశ. మా స్వగ్రామం జింజేరు గ్రామం అండి, నందమూరి దగ్గర. మా సొంతూరు జింజేరు. జింజేరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను, బందర్ వచ్చి చదువుకుని. దాని తర్వాత వైజాగ్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్. తర్వాత ఒంగోలులో ఇంజనీరింగ్ చేసిన తర్వాత వ్యవసాయం 1 సంవత్సరం చేశాను. నేను రైతు కుటుంబం నుంచే వచ్చాను. వ్యవసాయం 1 సంవత్సరం నాకు అన్ని పనులు తెలుసు. విత్తనాలు చల్లటం, ఎదయటం, ఊడెత్తు, మొత్తం అన్నీ A to Z తెలిసిందే. తర్వాత నేను సైట్ వేస్ట్ సింగపూర్లో జాబ్ చేస్తానికి వెళ్ళాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇండియాలో జాబ్ చేయలేదు, ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. కాకపోతే డైరెక్ట్గా నేను సింగపూర్లో జాబ్ చేసి ఆ యొక్క ప్యాషన్తో, అంటే నేను ఇంకోటి చెప్తున్నాను, నీలో ఎంత కసి, కోరిక బలమైంది ఉంటే ఒక పని చేయాలని, దేవుడు ఖచ్చితంగా నీ కోరికని నెరవేరుస్తాడు. ఎందుకంటే అంత బలంగా నమ్మాలి. నువ్వు చేయాలనే పనిని నువ్వు బలంగా నమ్మితే దేవుడు కూడా నీకు సహకరిస్తాడు. అందుకు నేనే నిదర్శనం మీ ముందున్నాను. నాకు బలమైన కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, కానీ ఎటువంటి అవకాశాలు లేవు. ట్రై చేశాను, లేదు. అయినా ఆ బలమైన కోరిక రోజు నిద్రపోయేటప్పుడు ఒక్కసారైనా నేను తలుచుకుంటాను. ఆ కోరిక మూలంగా మరి దేవుడు వీడికి ఇచ్చేదవరా, వీడు వదిలేటట్లేడు అని అనుకున్నాడేమో. కానీ సరైన టీంని నాకు ఇచ్చాడు. సరైన సమయంలో మేము కంప్లీట్ చేసాం. మేము కూడా చిన్న సినిమాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక గైడ్ లాగా ఉండటానికి మేము కూడా ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము చేసిన విధానం అందరికన్నా డిఫరెంట్. సీమంతం అంటే ప్రతి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమం. సీమంతం అని కుటుంబంలో ప్రతి కుటుంబంలో జరిగే కార్యక్రమం. సీమంతం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో సీమంతం అనేది, కానీ ఆ కార్యక్రమం అనేది ఈ యొక్క మూవీలో మీరు చూడరు, ఈ యొక్క చలనచిత్రంలో చూడరు. ఈ సీమంతం కాన్సెప్ట్ మేము ఎందుకు ఆ అట్లా పెట్టాము, మంతం పెట్టాము అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శ్రీమంతుడు వేరండి, సీమంతం వేరండి. సీమంతం అనేది మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పెట్టాము. తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అంటే ఉమెన్ ఓరియంటెడ్ అందరికీ, ఒక ఉమెన్కి, మెన్కి ఇద్దరికి మెసేజ్ ఇస్తున్నాం. ఓన్లీ సినిమా ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక మెసేజ్ అనేది వెళ్తుంది దీని మూలంగా. ఖచ్చితంగా
ప్రతి ఒక్క మెన్ అండ్ ఉమెన్ ఖచ్చితంగా టచ్ అవుద్ది. ఇది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పాస్ట్లో కూడా ఖచ్చితంగా ఇట్లాంటిది ఒకటి ఉందా అనేది మనకు చాలా గుర్తిస్తారు ఈ సినిమా చూస్తే. అట్లాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీరు వస్తే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. యువతని అట్రాక్ట్ చేస్తుందా? యువతని కూడా తెలుస్తుంది. అట్రాక్ట్ అనేది కాదండి, ఇక్కడ అసలు ఒక సమస్య ఇటువంటి సమస్య ఉందా అనేది తెలుస్తుంది. కొన్ని తప్పులు చేయటానికి భయపడతారనమాట. యువత అయినా సరే, ఎవరైనా సరే, పెద్దోళ్ళైనా సరే, ఎవరైనా సరే భయపడతారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏమైనా కనబడతాయా? కనపడతాయండి.